ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని రేవంతమయ్యా అంటే నీ దండం పెడితే ఊరూరా రైతన్నలందరూ సంకర గుద్దుకుర్రు. కానీ ఆఖరికి వస్తార కల్లా ఏమైందంటే తెల్ల రేషన్ కార్డు ఏదో జమ కడుతున్నాడు. దానికి ఆ కథ ఏంటంటే ఇక చూడవలసిందే నువ్వులా. రామ రామ, చెప్పులోని రాయి చెవులోని జొర్రిగా ఇంటిలోని పంచాది ఇంతింత కాదయ్యా అన్నట్టుగానే ఉందిగా అయిపోయి తెలంగాణ పంచాయతీ చల్లకుండా రేవంతమయ్య పెట్టి కూర్చుండు. ఓ ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తా అని ఏ రకంగా దండోర చేసి మూత మోగించిండో లోకమంతా ఇరుకున్న ముచ్చటే. ఆఖరికి వస్తార కల్లా ఏం పెట్టిండు. ఆనాడు ఎలక్షన్ల ముందరనేమో 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని ప్రకటించిండు. ఇప్పుడు నిబంధనలు 6 పేజీల నిబంధనలు తయారు చేసుకొని పెట్టిండు. ఈ దండం పెట్టి ఏం చేయాలి ఎట చేయాలి. అరే మేము ఏదో అనుకుంటే మళ్ళీ ఇప్పుడు లేదో తిరకాసు పెడుతుండేది. కుటుంబంలో ఒక్కరికే నాట 2 3 తీసుకుంటే రేషన్ కార్డు పరంగా చూస్తారట. నువ్వు రేషన్ కార్డు పరంగా రేషన్ కార్డు ఎంతమందిలో ఉంటే ఇప్పుడు 4 3 5 ఉంటే కుటుంబంలో ఎందరు తీసుకున్నా కానీ ఒక్కరికి రుణమాఫీ కథ గిది. అక్కడికి వస్తారు కదా రేవంతమయ్య రేవంతమయ్య అనే కాడికి వచ్చింది కథ. చూడాలి మరి రేపు రైతులు మళ్ళీ ఎట్లా తిరగబాటు అవుతారో, మరి ఏ రకంగా అనుకుంటారో, రేపు మళ్ళీ ఏం తీర్మానం చేసుకుంటారో. కానీ మొత్తానికైతే కొంచెం రైతుల గుండెల్లో ఉప్పెన ఉరుముకొని వస్తుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో మరి రైతులు ఏం చేస్తారో మరి రేవంతమయ్య.